కాళీప్రసాద్ గారు, కాళీప్రసాద్ గారు, నాకు అన్నింటికన్నా ఇష్టమైన నల్లని ముత్యం మా కాళీప్రసాదే, మాకు తిరిగిచ్చేయండి. అరే, నువ్వు పొడుపు కథ విప్పేశావే. వారెక్కడున్నారు? ఇంతకీ పాలు రొట్టె తిన్నారా లేదా? ఇప్పుడు నేను మీ పొడుపు కథ విప్పేశాను. ఇకనైనా మా కాళీప్రసాద్ని తిరిగిచ్చేయండి. నువ్వు అనుకుంటున్నట్టు అంత తేలికేం కాదులే. నీకు కాళీప్రసాద్ గారంటే అంత ప్రేమ ఉంటే అదిగో ఆ కొండ మీదకెక్కి చూపించాల్సి ఉంటుంది. కాళీప్రసాద్ గారు, మీరు ముందుకి రాకండి, నేను వచ్చేస్తున్నాను. కాళీప్రసాద్ గారు, మీరు దడుచుకోకండి, నేను వస్తున్నాను. ఈ లోకంలో మీరే అందరికన్నా ధైర్యమైన కుక్క. అలా నోళ్లు తెరుచుకుని చూస్తారేంటి మీరందరూ? నిచ్చెనో గిచ్చెనో తెచ్చి ఆ అమ్మాయిని పైకెక్కించేందుకు సాయం చేయండి. వెళ్ళండి వెళ్ళండి. కాళీప్రసాద్ గారు, నేను వచ్చేస్తున్నాను. జాగ్రత్త రాణి. పెద్దరాణి అమ్మ, ఈ పిల్ల కొండ ముత్యం మీ మొహం మీద బాగా మసిపూసింది. అయినా చూడండి, మీరే తనని స్వయంగా పైకెక్కేట్టు చేశారు. శభాష్. పెద్దరాణి అమ్మ, నిజం చెప్పాలంటే తనే పని చేయలేదు. తనకి ఎత్తులంటే భయం. తను పైకెక్కేస్తుంది కానీ కిందకు దిగలేదు. ఇంకేం, ఈ చిట్టెలుక పైకెక్కి కూర్చుందిగా. ఈ నిచ్చెళ్ళు గిచ్చెళ్ళు అన్నీ తీసేయండి. వీటి అవసరం ఏం లేదు ఇప్పుడు. అక్కడి నుండి గాని దూకిందంటే జీవితాంతం కుంటె నడకే అయిపోతుందా వీటిది. జాగ్రత్త రాణి. రాజాబాజా, నాకు అసలే భయంగా ఉంది. నువ్వు నన్ను ఇప్పుడు ఇంకా భయపెట్టకు. నీకు తెలుసు కదా నాకు ఎక్కడం వచ్చు, దిగడం రాదని. ధైర్యం చేసి నేను కిందకి దూకేస్తే నా కాళ్ళు విరిగిపోతాయి అంతే. కానీ కాళీప్రసాద్ని ప్రమాదంలో పడేయకూడదు కదా. ఈ పాయసం తిను రాణి. నేనే స్వయంగా చేశాను నీకోసం. పాయసమా? కానీ ఇప్పుడు నేను కేవలం ఒక పందెమే కదా గెలిచాను. అయినా పెద్దరాణి అమ్మ ఇంకా నా షరతుకు ఒప్పుకోలేదు. అంటే నేను గెలిచినట్టు కాదు కదా. కానీ నువ్వు మా కోసమేగా ఆవిడ్ని ఎదిరించింది. నువ్వు మా అందరి కోసం ఇంత చేస్తున్నావు. మరి మేము నీ కోసం ఈ మాత్రం చెయ్యలేమా చెప్పు? తిను, పాయసం తిను. ఆ మాత్రం కూడా తెలీదా మీకు? అన్నాన్ని ఎవరు అవమానించకూడదు. మరి నీకు ఆ మాత్రం తెలీదా? పెళ్లి మెడలో గంట కట్టడం అయ్యే వరకు ఎలుకలు సంబరాలు చేసుకోకూడదు, చిట్టెలుకైనా సరే. మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకు మసులుకోండి. మీ గ్రహచారం మండి ముప్పూటలా కాదు, ఒక్క పూట తిండి కూడా దొరకదేమో. నువ్వు నా మాట విను చిట్టెలుక. మహల్లో ఇప్పటికి కూడా
నౌకర్లు ఒక్క పూటే భోంచేస్తారు. ఇక నువ్వు పాయసం తినాలని ప్రయత్నించే మహల్ నియమాలని ఉల్లంఘించినందుకు నిన్ను మేము శిక్షిస్తున్నాం. నువ్వు మొత్తం హాల్నంతా శుభ్రం చేయాల్సి ఉంటుంది, ఒంటరిగా, ఎవ్వరి సాయం లేకుండా. ఆ తర్వాత మాకు హాల్లో ఏమాత్రం దుమ్ము కనిపించినా, ఎక్కడ ఏ చెత్త కనిపించినా సరే మేము నిన్ను గొంతు నులిమేస్తారు కదా. ఇది చాలా సులభమైన పని. మీరు పందెం ఓడిపోయి నాకు మరింత కష్టమైన పందెం పెడతారనుకున్నాను. అంత వెటకారం అక్కర్లేదు చిట్టెలుక. ఇది పందెం కాదు, శిక్ష. శిక్ష. పందెం కోసం నువ్వు రేపటి వరకు ఎదురు చూడక తప్పదు. అర్థమైందా? మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి దయ్యం గారు. మా అమ్మ నాతో ఉన్నంత వరకు ఓటమి నా దగ్గరికి కూడా రాదు. ముప్పై 38, ఇక దీంతో 39. మీరిద్దరు చెరో 39 చీరలు కుట్టారు. అందుకే బహుమతిగా వచ్చే డబ్బుని కూడా మీ ఇద్దరికి సమానంగా పంచుతాం. మీకు 150 రూపాయలు, మీకు కూడా 150 రూపాయలు వస్తాయి. ఆగండి మేనేజర్ గారు. మేనేజర్ గారు, మీరు నేను కుట్టిన చీరలు ఇంకా లెక్క పెట్టలేదు. ఏది చూపించండి. ముప్పై 38. మీరు కేవలం 38 చీరలు మాత్రమే కుట్టారు. రేవతి ప్రమీల కన్నా ఒకటి తక్కువగా ఉంది. మీరు రాత్రంతా మేలుకొని ఇంత పని చేశారు. మీరు మరో 2 చీరలు కుట్టేసుంటే ఈ పోటీలో రేవతి ప్రమీల కాదు, మీరే గెలిచేవారు. లేదు మేనేజర్ గారు, నేను 40 చీరలు కుట్టాను. లెక్క పెట్టడంలో ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి లెక్క పెట్టండి. ఓహోహో, నీకు చీరలు కుట్టడం చేతకాక ఎదుటి వరకు లెక్క పెట్టడం నేర్పుతున్నావా? జరుగు, వెనక్కి జరుగు. మేం బహుమతి తీసుకోవాలి. మరో మాట, ఇక వెళ్ళి ఆ 2 చీరల కోసం ఏడుస్తూ కూర్చో. నువ్వు ఓడిపోయావు, మేం గెలిచాం. మా అమ్మ ఎప్పుడు ఓడిపోలేదు. ఇక ముందు కూడా ఓడిపోదు. అమ్మా, దారి మధ్యలో ఈ 2 చీరలు మూటలో జారిపోయాయి. ఎవరో పిల్లలు ఈ బట్టలతో ఆడుకుంటున్నారు. నాకు వీటి మీద ఉన్న అలికి చూసి అర్థమైపోయింది ఇవి మీరు కుట్టినవేనని. తీసుకోండి. వీటి మీద అల్లికలు ఒకేలా ఉన్నాయి. అవునండి. ఈ అల్లికలు మీరు వేసినవని తెలుస్తోంది. అందుకే ఈ 2 చీరలు కలిపి మీవి 40 చీరలు అయ్యాయి. అందుకే ఈ పోటీలో విజేతగా వీళ్ళిద్దరి పేర్లు కాదు, మీ పేరు ప్రకటిస్తాం. రేపటి సంబరాలకు మంత్రి గారు వస్తున్నారు. వారి చేతుల మీదుగా మీకు 300 రూపాయలు బహుమతిగా అందుతుంది. శుభాకాంక్షలండి. అయ్యో అమ్మా, ఇప్పుడు కన్నీరు కార్చాల్సిన సమయం కాదు, ఆనందంగా ఉండాలి. ఇది విని మన రాణి ఎంత ఆనందిస్తుందో ఒకసారి ఆలోచించండి. మీ అసలైన శత్రువు రాజా కాదు, వేరొకరున్నారు. ఎవరు?